హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో గోధుమ పిండితో బిస్కెట్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే మైదా పిండి వాడకుండా హెల్తీగా ఇలా బిస్కెట్స్ని చేసుకోవచ్చు. అచ్చం బయట కొన్నట్టే చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి. తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఈ బిస్కెట్స్ని చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండి బిస్కెట్స్ని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా అరకప్పుతో పాటుగా 1 టేబుల్ స్పూన్ పంచదారని ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇందులోనే 3-4 యాలకులని యాడ్ చేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు రూమ్ టెంపరేచర్‌లో ఉన్న బటర్‌ని తీసుకోవాలి. ఈ ప్లేస్‌లో మీరు నెయ్యినైనా లేదా ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇలా బటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసి తీసుకోవాలి. బటర్‌ని అలాగే పంచదార పొడిని ఒక బౌల్‌లోకి తీసుకొని బీటర్‌తో 5-6 నిమిషాల పాటు బాగా బీట్ చేసైనా తీసుకోవచ్చు. లేదంటే సింపుల్‌గా ఇలా మిక్సీ పట్టైనా తీసుకోవచ్చు. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత చూస్తే బటర్ పంచదార పొడిలో కలిసిపోయి క్రీమీ టెక్స్చర్ వస్తుందండి. అప్పుడే మనం చేసుకునే ఈ బిస్కెట్స్ చాలా క్రంచీగా, గుల్లగా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోకి 1 కప్పు జల్లించిన గోధుమ పిండి, ముప్పావు కప్పు జల్లించిన శనగపిండి, 2 టీ స్పూన్ల బొంబాయి రవ్వ, అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, అర చిటికెడు ఉప్పుని తీసుకొని వేళ్ళతో ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు పిండిని చపాతీ పిండిలా మరీ గట్టిగా కాకుండా వేళ్ళతో ఇలా స్మూత్‌గా కలుపుకుంటూ అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలిపామంటే బిస్కెట్స్ గట్టిగా వస్తాయండి. కాబట్టి ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి ముద్దలా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా విరిచి చూస్తే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఈ బిస్కెట్స్ కోసం పిండిని మరీ గట్టిగా కలపొద్దు. అలా అని పలుచగా కూడా కలపొద్దండి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే చాలు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని 10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా పిండి ముద్దను ఇలా చేతిలోకి తీసుకుంటూ ఉండల్లా చేసుకోవాలి. ఇలా 1 టేబుల్ స్పూన్ స్పూన్‌ని తీసుకొని స్పూన్ నిండుగా పిండిని తీసుకుంటూ ఉండల్లా చేసుకోవాలి. పిండిని ఇలా సమానంగా తీసుకుంటే బిస్కెట్స్ అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయండి. ఇలా కొంచెంగా పిండిని తీసుకుంటూ ఎక్కడ పగులు లేకుండా ఇలా రౌండ్‌గా చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను సగం పిండిని ఇలా ఉండల్లా చేసి తీసుకున్నానండి. మీరు కావాలంటే పిండి మొత్తాన్ని ఒకేసారి ఉండల్లా చేసి కూడా తీసుకోవచ్చు. తరువాత బిస్కెట్స్‌ని బేక్ చేయడం కోసం ఇలాంటి స్టీల్ ప్లేట్‌ని తీసుకొని ప్లేట్‌కి కొద్దిగా బటర్‌ని కానీ లేదా ఆయిల్‌ని కానీ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పొడి పిండిని చల్లుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత బిస్కెట్స్‌ని బేక్ చేయడం కోసం స్టవ్ పై ఇలాంటి మందపాటి కడాయిని పెట్టుకొని ఇందులోకి ఇలా స్టీల్ స్టాండ్‌ని పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని ఇలా చేతిలోకి తీసుకొని బొటనవేలితో ఇలా లైట్‌గా ప్రెస్ చేసుకోవాలి. పైనుండి కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌ని తీసుకొని మళ్ళీ లైట్‌గా ప్రెస్ చేశామంటే ఇవి చక్కగా పిండికి అతుక్కుపోతాయి. నేనైతే ఇక్కడ పంకిన్ సీడ్స్‌ని తీసుకున్నానండి. మీరు కావాలంటే సన్నగా తరిగిన బాదం పిస్తానైనా తీసుకోవచ్చు. ఇలా కావాల్సినన్ని బిస్కెట్స్‌ని రెడీ చేసుకొని ప్లేట్‌లో ఇలా దూరంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్లేట్‌ని ముందుగా ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో 20-25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఎక్కువ మంటని పెట్టుకున్నట్లయితే బిస్కెట్స్ త్వరగా బేక్ అయిపోతాయండి. కాబట్టి 15 నిమిషాల తర్వాత బిస్కెట్స్ బేక్ అయ్యాయో లేదో చెక్ చేస్తూ ఉండాలి. 20 నిమిషాల తర్వాత చూస్తే బిస్కెట్స్ చక్కగా బేక్ అయ్యాయి. బిస్కెట్స్ బేక్ అయ్యాయి అని ఎలా తెలుస్తుందంటే ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అవుతాయి. అండ్ సైజ్ పరంగా కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతాయి.
ఇలా రెడీ చేసుకున్న ఈ బిస్కెట్స్‌ని బయటికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోగా మరొక ప్లేట్‌లోకి కూడా ఇలాగే బిస్కెట్స్‌ని రెడీ చేసుకొని బేక్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్‌లో పిండి మొత్తాన్ని కూడా బేక్ చేసి తీసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ బిస్కెట్స్‌ని డీమోల్డ్ చేసి తీసుకోవాలి. ఇలా చేతితో లైట్‌గా ప్రెస్ చేశామంటే బిస్కెట్స్ చాలా ఈజీగా ప్లేట్ నుండి వచ్చేస్తాయండి. చూడండి బిస్కెట్స్ ఎంత బాగా వచ్చాయో. మీరు కావాలంటే నైఫ్‌తో అయినా లేదా స్పూన్‌తో అయినా బిస్కెట్స్‌ని డీమోల్డ్ చేసి తీసుకోవచ్చు. అంతేనండి ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో క్రంచీగా, టేస్టీగా ఉండే గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ. ఇలా రెడీ చేసుకున్న ఈ బిస్కెట్స్‌ని డబ్బాల్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఇలా చాలా సింపుల్‌గా బిస్కెట్స్‌ని చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న ఈ బిస్కెట్స్ చాలా క్రంచీగా, టేస్టీగా వచ్చాయండి. సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.